హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గడ్డం ఆర్విక్ వీడియోస్. అందరికీ గుడ్ మార్నింగ్. నేను మా ఫ్రెండ్ కలిసి నాయుడు అంకుల్ వరంగల్ వెళ్తున్నాం. వరంగల్ కాదు, స్టేషన్ గన్పూర్, జాఫర్గఢ్, జనగాం డిస్టిక్, జాఫర్గఢ్ ఊరు, విలేజ్ కూడా అదే. తానాక నుంచి స్టార్ట్ అయినాం. మార్నింగ్ కదా, ఎవ్రీ మార్నింగ్ 8:30 8 అవుతుంది టైము. సన్ రైజ్ కూడా ఫుల్ వెళ్తున్నది. తార్నాక నుంచి ఉప్పల్ నుంచి వెళ్తున్నాము. బీబీనగర్, ఇది బీబీనగర్ దగ్గర రివర్ వాటర్ బాగానే. మా బాబాయ్ ఉంటాడు, బీబీనగర్ బాబాయ్ అని. ప్రజెంట్ ఊర్లో ఉండలేడు. ఆయన ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళము. బాబాయ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాడు. ఇది వాటర్ లెవెల్ చూసేదేమో మొత్తం డమ్మీ అయిపోయింది. మనం ఏదైనా మాట్లాడుతుంటే కూడా రీసౌండ్ వస్తుంది. అప్పుడప్పుడు 2-3 మంత్స్కి ఒకసారి వచ్చి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళము. అప్పుడు వాటర్ ఫుల్ ఉండే, ఇప్పుడు కొద్దిగా చాలా తక్కువనే వాటర్. ఫ్లోటింగ్ గీటింగ్ ఉండేది. బాబాయ్ ఉంటే వచ్చేవాళ్ళము. బీబీనగర్ బాబాయ్ అంటే అలేస్ రవి. ఆయన ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ వచ్చి కొద్దిగా ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఉంటలేడు. ఇంకోసేపు ఆగం బీబీనగర్లో చూద్దామని రివర్ చూసి మళ్ళీ స్టార్ట్ అయ్యి భువనగిరి హైవే మీకు వెళ్ళి కాకుండా ఇట్లా విలేజ్లోకి వెళ్ళి వెళ్దామని చాలా రోజుల తర్వాత యాదగిరి దేవస్థానానికి అమ్మని వెళ్ళింది. ఇప్పుడే ఇక్కడ కొద్దిసేపు ఆగి లంచ్ చేసినాము. మేము అంకుల్ బైక్ ఎట్లుందని చెక్ చేసుకొని వస్తుండు. లంచ్ చేసినాక ఇంటి దగ్గర నుంచి అన్నీ తెచ్చుకున్నాము. ఇది అక్కడ ఏదో బ్రిడ్జ్ పడుతుంది. హైవే కదా, చూసుకుంటూ వెళ్తాము. హెల్మెట్ ఇద్దరు పెట్టుకున్నాం. హైవేలో హెల్మెట్ లేకుంటే డ్రైవింగ్ చేయలేం. సేఫ్ కదా అని చెప్పి హైవే ఇక్కడే విలేజ్ క్రాస్ చేసి హైవేకి వెళ్తున్నాం. హైవే నుంచి వెళ్తున్నాం. మార్నింగ్ కదా, ఎక్కువ ట్రాఫిక్ లేదు, కానీ హెవీ వెహికల్స్ మాత్రం చాలా వస్తున్నాయి, లారీస్. ఏదో ఇక సిటీలో కష్టపడుతుంటాం కదా, మాకంటూ ఊర్లు లేవు వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. అందుకనే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తుంటాము అప్పుడప్పుడు. ఇదివరకు వెళ్ళేది 2-3 మంత్స్కి వస్తాను. ఇప్పుడు లాంగ్ వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. ఇట్లా హెవీ లారీస్ వస్తున్నాయి, జాగ్రత్తగా వెళ్తుండాలి. స్టేషన్ గన్పూర్ దగ్గరకు వెళ్తున్నాం. స్టేషన్ గన్పూర్ చూడు, వరంగల్ కమాన్, వరంగల్ ఎంటర్ చేసి వరంగల్ నుంచి వరంగల్ బార్డర్, వరంగల్ కాకతీయ కళాతోరణం. రోడ్లన్నీ బాగున్నాయి. ఎంత బాగున్నా స్పీడ్ కంట్రోల్ చేయాలి. స్పీడ్ కంట్రోల్ వస్తే ఇదవుతుంది. ఇప్పటికీ చేంజ్ అయిపోయింది వెదర్, పొల్యూషన్ అంతా. మనకి అక్కడ హైదరాబాద్లో ఫుల్ పొల్యూషన్, ఇక్కడ అంతగా లేదు. ఎందుకంటే అన్ని పొలాలు, చెట్లు, రోడ్లు ఎట్లా ఉన్నాయి కదా. దగ్గర ఒక 1 year అయింది. 1 year తర్వాత మళ్ళీ వెళ్తున్నాం. అయితే ఇక్కడ స్టేషన్ గన్పూర్కి వచ్చేసినాము. ఇక్కడ చేపలు బాగుంటాయని చెప్పారు. అంటే లాస్ట్ టైం కూడా ఒకసారి వచ్చినప్పుడు తీసుకున్నాం అన్నట్టు, ఈవినింగ్ టైంలో. అప్పుడు అంతగా లేదు. ఇప్పుడు ఉంటే తీసుకెళ్దామని వెళ్తున్నాం. ఉంటే కనుక తీసుకుంటాం కంపల్సరీ ఫిష్. లైవ్ గన్పూర్ సిటీకి ఎంటర్ అయినాం. ఇప్పుడే వచ్చేసినాము. ఇక్కడ లైవ్ ఫిషెస్ బాగుంటాయని ఒకసారి వచ్చినప్పుడు తీసుకున్నాము ఈవినింగ్ పూట. ఈసారి మార్నింగ్ ఉన్నాయో చూసి తీసుకుంటాం. బాగుంది.
ఎట్లా 200 సార్ కేజీ లైవా కిలో కావాలా ఎన్ని ఇవ్వాలి చెట్లయినా చెర్ల చేపలు అంటాయి చెర్లయ్యానా చెర్లయే ఒకటేనట్టుగా ఎంతసేపు ఉంటాయి వీళ్ళు ఎంతసేపు 200 కిలోకి తక్కువ లేదు బరబర్ కాండేసిండు తక్కువ చేయండి లేదు తక్కువ కిలో బాగుంటే నేను కిలోకే ఇవ్వను ఇంకా 250 గ్రాములు మేము ఇలా చెప్తాం మీ దగ్గర తక్కువ ఉంటాయని చెప్పి చెప్పండి వస్తాయి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ కొనుక్కోండి చాలా తక్కువ రేట్ వస్తుంది 200 చెప్తారు 150 లాగిస్తారు తీసుకోండి 150 లాగి ఎక్కడ ఏ చర్ల ఇది లాస్ట్ టైం తీసుకుంది తిన్నానా సాయంత్రం పూట వచ్చాం కదా నైట్ గోవాలో చూసినాం కదా అలా మీదే పడేసుకోకు చేప నీళ్ళలో ఉంటాయి కదా అది ఏడుస్తున్నా. Thank you for watching my video. Please watch continuation in next video.